నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో జాతీయ భద్రతా వారోత్సవాలు మాసోత్సవం 2025లో భాగంగా సడక్ సురక్ష అభియాన్ జాగృత కార్యక్రమం ద్వారా ఆర్డీఓ అధికారులు ప్రమాదాల నివారణకై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఎం శ్రీనివాస్, డిఎస్పీ అడ్లూరి రాములు హాజరయ్యారు. అది ఎప్పుడైనా మనకు తెలిసినప్పుడు కూడా దాన్ని చూసినప్పుడు మనకు అది గుర్తుకొస్తుంది. అది గుర్తుకొచ్చి మనం ఆ సెల్ ఫోన్ మాట్లాడాలనుకున్నప్పుడు అది పక్కన పెట్టే అవకాశాలు ఉంటాయి. అందుకని అటువంటి యాజమాన్యం అటువంటి చర్యలు తీసుకొని ఆ రకంగా చూడండి. అదేవిధంగా స్కూల్కి సంబంధించిన విషయాల్లో మాత్రం ఫిట్నెస్కి సంబంధించిన విషయాలు కూడా మన ఆర్టీఐ డిపార్ట్మెంట్ కంపల్సరీ చూడాలి. ఎందుకంటే రేపు ఏదైనా జరిగినప్పుడు ఆ స్కూల్స్కి సంబంధించిన అన్నీ కూడా ఫిట్నెస్ ఉందా లేదా, మళ్ళీ కాకుండా లేదా అనేది వస్తుంది. తర్వాత డ్రైవర్స్, మిగతా డ్రైవర్స్కు లైసెన్స్ విషయంలో కొంత అటు ఏమైనా చూసినప్పటికీ స్కూల్స్ నడిపించే పిల్లల బస్సులు నడిపించే డ్రైవర్స్కు మాత్రం తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఉండేటట్టు ఆర్టీఐ డిపార్ట్మెంట్ కూడా చూడాలి. అదేవిధంగా మీరు కూడా డ్రైవర్స్ మీరు ఖచ్చితంగా పూర్తిగా మీ డ్రైవింగ్ లైసెన్స్ ప్రాపర్గా ఉన్న వాళ్ళు తర్వాత రినివల్ చేయించుకోవడం వల్ల కూడా ప్రాపర్గా చేయాలి. ఎందుకు అంటున్నా అంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది స్కూల్ బస్సులలో. మొత్తం టోటల్ వెహికల్స్ నడిపే వాళ్ళ కల్లా అత్యధికంగా ఇంపార్టెన్స్, అత్యధికంగా బాధ్యత ఉంది స్కూల్ బస్సు డ్రైవర్స్ మీదనే. ఒక పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఏదైనా నష్టం జరిగినప్పుడు చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. అది చూడడానికి కూడా పేపర్లో వస్తే చాలా అందరికీ మనసులో తెలిసిపోతుంది. చిన్నపిల్లలు మిగతా వాళ్ళకన్నా మీరు చాలా జాగ్రత్తగా చిన్నపిల్లగా తీసుకుపోతుంది కాబట్టి మన తల్లిదండ్రులు వాళ్ళందరూ మీ మీద ఎన్నో ఆశ పెట్టుకుంటారు ఆ పిల్లల మీద. అది ఏ చిన్న పొరపాటు మన పిల్లలకి మన ఇంట్లో అల్లాడుకుంటాం. అదే సేమ్ వాళ్ళు కూడా అంతే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఓవర్లోడ్ చేయను, స్పీడ్ డ్రైవింగ్ చేయను, మరియు డ్రింక్ అండ్ డ్రైవ్ చేయను, నియమాలు పాటిస్తాను. నా యొక్క మిత్రులను, బంధువులను, నా తోటి వారిని మీకు ప్రత్యేకంగా కేర్ అవసరం లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇంకా వాళ్ళకి బస్సు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ చిన్నపిల్లలు తీసుకుపోతున్నారు కాబట్టి మీరు మిగతా వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. అటెండెంట్ కూడా కంపల్సరీగా ఉండాలి. ప్రతి బస్సులో అటెండెంట్ ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఎక్కడెక్కడ చూసుకోరు, దిగటప్పుడు చూసుకోరు, ఎంతకు అది చేయరు. బస్సు వచ్చిన ఏది ఉండేవాళ్ళు నిజంగా వెళ్ళిపోవాలని ఆలోచనలో ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఏంటి బాగాలేదు బాగుంది. అందులో ఎవరు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, దేశ ప్రధానంలో ఆస్కారం ఉంది. ఆ చిన్న పిల్లలను కాపాడాల్సిన బాధ్యత ఏమీ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ టైం ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఇంటి కాలంలో ఎక్కువ ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ పిల్లల విషయం అలాగే స్కూల్ బస్ డ్రైవర్ విషయంలో కండిషన్స్ బాగున్నాయి. స్కూల్ బస్సుల విషయంలో కూడా చాలా ఉన్నాయి. జీవింది అది ఏం చెప్తుంది, కంపల్సరీగా 60 సంవత్సరాలు ఇచ్చిన డ్రైవర్ తీసుకోకూడదు. ఆ డ్రైవర్కి 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. కనుక ఎవ్రీ మంత్ క్వార్టర్లీ కంపల్సరీగా హెల్త్ చెకప్ చేయించాలి, మేనేజ్మెంట్ చేయించాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి. తర్వాత బోర్డు ఉండాలి, లోపల కాలేజ్ బిల్లు ఉండాలి. ఆ కాలేజ్ బిల్లు ఏంటంటే మొత్తం టోటల్ బస్సులో ఏం చేస్తుంది ఇలా యాక్టివిటీ ఉంటుంది అన్నమాట. కాబట్టి దాన్ని మొత్తం చేస్తూ ఉండాలి. డ్రైవర్ కంపల్సరీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటంటే చూడాలి. ఆ పిల్లలు తల్లిదండ్రులు నమ్మి, మీ స్కూల్ నమ్మి, మీ